తట్టుకోలేను. నీ నిర్ణయం తెలుసుకోవడానికో నిన్ను ప్రశ్నించడానికో నేను రాలేదు. నువ్వెక్కడికి వచ్చావని తెలిసింది. చూడాలనిపించింది. నా జీవితాన్ని నిర్ణయించడానికి మీ నాన్నకు గాని మా నాన్నకు గాని, అంతేకాదు నీకు కూడా హక్కు లేదు. దివ్య దివ్య ఏడుస్తూ వెళ్తుందిరా, పిలవరా. వద్దురా, వెళ్ళనివ్వు. ఇప్పుడు తనని నేను ఓదార్చానంటే ఆ తర్వాత జీవితాంతం తను ఏడవడానికి నేనే కారణం అవుతాను. నా జీవితం అంతా నన్ను కాదని జరుగుతుంది. ఇది కూడా అంతే. నేను తన మంచికి ఆలోచించానని ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటుంది. ఆ రోజు నన్ను క్షమిస్తుంది. అన్ని చోట్ల వెతికామన్నా, ఎక్కడా కనిపించలేదు. వాడు మనకు భయపడి పారిపోయి ఉంటాడు. ఇక మీద సచిన వాడు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేడన్నా. ఆ పిరికేదో వదిలేద్దామన్నా. ఎవరిని వదలమంటున్నావురా? చావంటే ఏంటో తెలుసా నీకు? దాని దగ్గరికి వచ్చిన వాడినిరా నేను. అదే పూర్ణ మార్కెట్లో వాడిని నిలబెట్టి ఈ చేతులతో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి వాడి రక్తాన్ని పొలిగా వెదజల్లుతాను. మార్కెట్లో కొండారెడ్డంటే వణుకు పుట్టాలి. నాకు కావాలి. ఆ రోజు వాడి బాబును కొట్టినందుకే వచ్చాడు. వాడి కుటుంబాన్ని నాశనం చేయండిరా. ఎక్కడున్నా వస్తాడు. ఏ విద్య, ఏం చేస్తున్నావు? వెలిగిస్తున్నానమ్మా. ఇంట్లో ప్రతి పని నేనే చేయాలి, ఎవ్వరూ లేనట్టు. ఏమైంది విద్య? ఏంటా శబ్దం? ఇది కూడా సమయానికి వెలగదు. ఒకే ఒక కొవ్వొత్తి వెలిగించి. విద్య, ఏంటిది? కప్పులన్నీ కింద పడిపోయినట్టున్నాయి. విద్య, ఏం చేస్తుంది ఇది? చెప్తావా లేదా? రేపట్లోగా మీ అన్న రాలేదో చెప్తావా లేదా? చూసారా జనార్దన్, నేను చెప్పాను కదా, ఈ ఊళ్ళో పోలీస్ కుటుంబాలకే సేఫ్టీ లేదు. కొండారెడ్డి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి సార్. ఏం యాక్షన్ తీసుకోగలం? కొండారెడ్డిని ఎదిరించి ఎవరు ఏం చేయలేరు జనార్దన్. ఇన్స్పెక్టర్ కూడా ఊళ్ళో లేరు. ఈ టైంలో మన ఇష్టానికి మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేం. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. కొండారెడ్డి చెప్పాడంటే చేస్తాడు. ఒక్క శక్తి కోసం మీ కుటుంబం మొత్తాన్ని బలి చేసుకోకండి సార్. శక్తి ఎక్కడున్నా ఫోన్ చేసి పిలిపించండి. కొండారెడ్డి కాళ్ళు చేతిలో పట్టుకుని క్షమాపణ అడిగితే సమస్యలన్నీ తీరిపోతాయి. జనార్దన్, హలో. చెప్పమ్మా. తిన్నానమ్మా, బాగుందమ్మా. నిన్నే కదమ్మా వెళ్ళావు. నేనేమన్నా ఒంటరిగా ఉన్నానా? నాతో శక్తి ఉన్నాడు కదా. సరే, రేపు నేను స్టేషన్కి వస్తాలే. బాలు, నేను ఒక ఫోన్ చేసుకోరా. హలో సార్,
నేను జనార్దన్ గారు అబ్బాయి శక్తిని మాట్లాడుతున్నాను. నానున్నారా? శక్తి ఎక్కడున్నా? అన్నా అన్నా, ఆ శక్తిగాడు మన షిప్ యార్డ్కి వచ్చి కూర్చున్నాడు. ఏంటమ్మా నువ్వు అనేది? నాన్న ఒకటి నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? ఎందుకు ఎలాంటి పని చేశావు? ఎందుకు ఎలాంటి పని చేశావు? మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. పో బయటికి. ఆపరా! చావడానికి వచ్చాను. రా. ఇంకా నా ప్రాణాలు ఎవరు కావాలరా? రండ్రా, రండ్రా!
ఇంకా ఎవరు కావాలరా నా ప్రాణాలు? రండ్రా. అయ్యో కానిస్టేబుల్స్, శక్తిని జీపెక్కించండి. శక్తి వద్దు వద్దు, శక్తి సరెండర్ అయిపో. దగ్గరికి రావద్దు. శక్తి 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 తొందరపడకు, నా మాట శక్తి వద్దు. శక్తి కింద పడి. వాడు బతికాడంటే మీ కుటుంబాన్ని లేపేస్తాడు. శక్తి కింద పడి. శక్తి కింద పడి. శక్తి నేను చెప్తున్నాను, వద్దు. కింద పడేరా, కింద పడేరా, కింద పడే. చట్ట ప్రకారం శక్తి నేరస్తుడే అయిన దుర్మార్గుడైన కొండారెడ్డిని ఎదిరించి పూర్ణ మార్కెట్ ప్రజలకు మేలు చేసినందువల్ల అతని సత్ప్రవర్తన భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఐపీసీ సెక్షన్ 97(106) ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష కారణంగా శక్తిని ఈ న్యాయస్థానం విడుదల చేయడమైనది. దైవం కరుణించెలే శక్తి, ఏంట్రా ఈ ఊళ్ళో నీకెంత గౌరవం ఉందో తెలుసా? నీ పవర్ నీకే తెలియడం లేదు. ఊరుకోరా. నీ పేరు చెప్పుకుని ఎంతమంది పూజలు కొడుతున్నారు తెలుసా? సరే సరే వాక్కండి, తొందరగా తాగండి, వెళ్దాం. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. ఆ కొండగాడు జైలు నుంచి బయటికి రాని వాడిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేలేదో నా పేరు కుమారే కాదు. చూడండి రా, కొండారెడ్డిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేస్తాడు. నువ్వు ఉండు శక్తి. ఏంట్రా నవ్వుతున్నారు? మా శక్తి ముందు ఆ కొండగాడు దేనికి పడిగాడు? కొండారెడ్డి గురించి తెలుసారా నీకు? పోరా పో. శక్తి గురించి కంప్లైంట్ ఏమో సార్, దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావా? ఏం చూస్తున్నారా? గొడవ జరిగి షాప్ అంతా చిన్న భిన్నమైంటే ఏం కాలేదంటావేంటి? అవును సార్, నిన్న కొండారెడ్డి ఒకడున్నాడు, ఈ రోజు శక్తి కుమార్ అని ఒకడు వచ్చాడు, రేపెవడొస్తాడో ఎవరికి తెలుసు? ఇలాంటి రౌడీలతో గొడవ పడుతూ నేను కొట్టు నడుపుకోగలనా సార్? వెళ్ళండి సార్ ప్లీజ్, వెళ్ళండి. రేయ్ అన్ని సర్దండి రా, సర్దండి. రేయ్ త్వరగా సర్దండి రా. వస్తున్నానండి. శక్తి ఎక్కడ? కుమార్ ఇంటికి వెళ్ళాడు. ఏమైంది? బార్కెళ్ళి గొడవ చేశాడు. మనప్పయ్య? అవును, వాడెళ్ళింది కాకుండా మున్సాం కొడుకుని తీసుకెళ్లాడు. లేదండి, వాళ్ళే వచ్చి వీడిని పిలుచుకెళ్లారు. వాళ్ళు వచ్చి పిలిస్తే వీడెందుకు బార్కెళ్ళాలి? ఆగాగు. స్లో, లెఫ్ట్ తీసుకో. బండి లెఫ్ట్ తీసుకో. స్లో స్లో. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ తిరుగుతున్నావు? ఇంటికి వెళ్తున్నాను. నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్న బార్లో ఏదో గొడవ చేసావట. ఈ ఊళ్ళో నువ్వు నెక్స్ట్ కొండారెడ్డి కావాలనుకుంటున్నావా? సార్,
మీరనేది నాకు అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు? నిన్న ఆ కేసు నుంచి వదిలేయటం తప్పైంది కదా సార్? అంతా నాకు తెలుసు సార్, బార్లో జరిగిన దానికి ఆ నరసింహని మీ బావని పెట్టుకుని మార్కెట్లోను హార్బర్లోను గొడవ చేస్తున్నావట. ఆ నరసింహ నీకేమైనా బాడీగాడా? ఇదిగో చూడు, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో నేను వదిలేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ అయిందో పోనీ. అన్నా అందరూ మామూలు ఇస్తున్నారు, ఒక్కడు ఇవ్వనంటున్నాడు. ఒక్కడు మాత్రమే ఇవ్వనని చెప్పాడట్రా. ఏమైంది? ఉంట బాలేదా? మా వాళ్ళు వచ్చి అడిగితే మామూలు ఇవ్వనని చెప్పావట కదరా. అవును అన్నాను. కష్టపడి బతకలేవా? నలుగురు రౌడీలు అంట పెట్టుకుని రౌడీజం చేస్తున్నావు, సిగ్గులేదు? రౌడీలను పెట్టుకుని మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ అయిపోయిందా? అందులో ఉండే కష్టం నీకు తెలుసా? ఇంతకు ముందంతా గుండు కొట్టిస్తేనే వాడు రౌడీరా, కానీ ఇప్పుడంతా పంకు పెట్టుకుంటున్నారు. దీనికి సన్సిల్క్ షాంపూ, పేరాచూట్ కొబ్బరి నీరంటూ ఒక తలకు మంత్రి 2000 ఖర్చు అవుతోందిరా. అంతేకాదు, ఇప్పుడు చెవులు కుట్టించుకుని కమ్మలు పెట్టుకుంటేనే రౌడీకి మార్కెట్ భయపడుతున్నారు. అందుకనే చూసావా, ఒక్కొక్కడికి కాసు బంగారంతో చెవికి కమ్మలు చేయించాను. అందులో నువ్వు ఎదోకి తుమ్కి కావాలట. ఇంతకు ముందు రౌడీలంటే నడిచి వెళ్లేవాళ్ళు, ఒకవేళ పోలీసులు వస్తే బెదిరి పారిపోయేవారు. కానీ ఇప్పుడు ఒక సింగిల్ టీ తీసుకురారా అంటే టాటా సుమో కావాలని అడుగుతున్నారా. దానికి డీజిల్ ఖర్చు ఎవడిస్తాడ్రా? అంతేకాదు, ఇంతకు ముందు పెసరట్టు చిల్లు గారిస్తే చాలు చేత్తో బళ్ళాలు పట్టుకునేవారా. కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలని అడుగుతున్నారా. అందులోనూ లెగ్ పీసులు లేవంటే మూడౌట్ అవుతున్నారు. అందుకోసమే బిర్యానీ సెంటర్లు 3 చోట్ల సొంతంగా నడుపుతున్నాను రా. ఇప్పుడు అర్థమైందో? నలుగురు రౌడీలను పెట్టుకుని మెయింటైన్ చేయడం అంటే చాలా మ్యూజియం మెయింటైన్ చేయడం కంటే కూడా కష్టమైన విషయం రా. అందుకని ప్లీజ్ చూసి ఏదైనా పడాయరా. దీనికి పోయి వాడిని బతిమలాడతావేందన్నా? ఎవరో తెలుసునా? శక్తన్న బావా. శక్తన్న బావా మామూలు ఇస్తావా? శక్తిని పిలవమంటావా? నువ్వు ఇంకా అక్కడ అక్కడ రే, మీరంతా శక్తి శక్తి అని ఎందుకు అరిచారా? శక్తి డైరెక్ట్ గా వస్తున్నాడు రా. అయ్యో, వీడొకడు నోట్లు లెక్క పెడుతున్నాడు. ఒరే బండోడా, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తారా? చెప్పరా చెప్పరా, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పరా, చెప్పరా, చెప్పు, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పారా? శక్తి చెప్పండి చెప్పండి. చెప్పరా. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశావు. నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. నా పేరుతో ఎవరి డబ్బులు అడిగినా ఇవ్వకండి. నాకెవరి డబ్బులు అవసరం లేదు. నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. హలో, ఇక ఒక్క సెకండ్ కూడా ఈ ఇంట్లో ఉండను. వెళ్ళిపోతానే. ఎక్కడ నా ప్యాంటు, నా డ్రెస్సులో తేవే. అయ్యో, ఏమండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఏం కావాలి? ఇంటికి ఇల్లదిగానికి వచ్చిన అల్లుడనే గౌరవం ఉందా, లేక మర్యాదమైనా ఉందా? బావా బావమర్దనే బంధం ఎంత ముఖ్యమైంది. దానికి అర్థం లేనప్పుడు నేను ఎందుకని ఇంట్లో ఉండాలి? వెళ్ళిపోతానే. ఏం జరిగిందో ముందు చెప్పండి. శక్తి వచ్చేలా వెళ్ళిపోవాలి. ఏమండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఇంకా ఏం చెప్పమంటావే? చెప్పి ఏంటి ప్రయోజనం? మార్కెట్ లో రౌడీ నరసింహంతో మామూలు విషయంగా మీ తమ్ముడు శక్తి గొడవ పడుతున్నాడు. అది చూస్తూ నేను ఊరుకోగలనా? మీరు దగ్గరకు వెళ్లి, ఏమిటి శక్తి, మీ నాన్న ఎంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, మన కుటుంబానికంటూ ఎంతో గౌరవం ఉంది, దానికి చెడ్డ పేరు తెచ్చారా, నడుచుకోవద్దని చెప్పినందుకు అందరి ముందు నన్ను కొట్టెక్కేందుకు తోలేశాడు తెలుసా? ఏమిటి బాబు? మీకు ఇంకోసారి చెప్పాలా అత్తయ్య? ఏదైనా సరే శక్తి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇక మీద మాట్లాడడానికి ఏముంది అత్తయ్య? ఇదిగోండి మీ అమ్మాయిని పట్టుకోండి. నాకు ఎలా అప్పగించారో అలాగే చెక్కు చెదరకుండా తిరిగి మీకు అప్పగిస్తున్నాను. నన్ను వదిలేండి, నేను వెళ్తున్నాను. ఏమండి బాబు, ఏమండి కొంచెం ఆగండి. ఏమండి నాన్న, శక్తిని ఏం జరిగిందో అడగండి. ఇప్పుడేం గొడవ చేసి వచ్చావు? నేనే గొడవ చేయలేదు నాన్న. బావా నరసింహమే నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏంటో నిలదీశాను. అందుకని మా ఆయన కొడతావా? అక్క, నేను బావని కొట్టలేదు, కానీ ఇంకోసారి ఇలా తప్పు చేస్తే తప్పకుండా కొడతాను. కొడతావురా? ముందు నన్ను కొట్టి తర్వాత ఆయన కొట్టు. శక్తి, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు అందరినీ బాధ పెడుతున్నావు?
తప్పుకోమా. ఆగు. రౌడీయిజం చేసేవాడికి ఇంట్లో స్థానం లేదు. నాకు నువ్వు ఒక్కడవే కొడుకు కాదు, మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. ఓ బయటికి. ఏంటండి మీరు అనేది? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? శక్తి, మీ నాన్న ఏదో కోపంలో ఓ మాట అంటే నువ్వేంట్రా? ఊళ్ళో వాళ్ళందరూ నన్ను రౌడీలా చూస్తున్నారు, కానీ ఇప్పుడు అర్థమైంది ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారని. లేదురా, లేదురా, లేదురా. అమ్మా, ఏడోకమ్మా, ఊరుకో అమ్మా. అయ్యో, దివ్య వదిన వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఈ గొడవలో పడి మర్చిపోయాను. హలో హలో, ఆంటీ ఫోన్ చేసిందమ్మా, లైన్ కట్ అయింది. మనకేమన్నా అల్లుడు దొరక్కనే ఈ సంబంధానికి ఒప్పుకున్నది? ఏదో గవర్నమెంట్ ఉద్యోగం, ఎస్ఐ అవుతాడు కదా అని ఒప్పుకున్నాం. అలాంటి రౌడీకి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ సంబంధం మాకొద్దని వాళ్ళకి చెప్పిరండి. అయ్యో, ఉన్న పడంగా ఏదో ఒక నిర్ణయానికి రాకూడదు. నేను అక్కడికి వెళ్లి అసలు విషయం ఏమిటో కనుక్కున్నాం. శక్తి, బాగా లేట్ అయిపోయింది. ఈ ఒక్కరోజు మా ఇంట్లో అడ్జస్ట్ కరా. రేపు ఎలాగైనా వేరే రూమ్ చూద్దాం. పర్లేదురా. అది నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చావు కదా. వద్దురా, నేను ఇంటికే వెళ్తాను. ఇంకా సేపట్లో మా నాన్న నా కోసం వెతుకుతాడు. దారిలో ఎక్కడైనా చూశాడంటే, రే శక్తి క్షమించరా, ఇంటికి రారని పిలుస్తాడు. మా నాన్న ఓడిపోవడం, క్షమించమని అడగడం నాకిష్టం లేదు. పడుకోలేదా? నిద్ర రావటం లేదు. అర్ధరాత్రి ఎక్కడికండి? నేను వెళ్ళి శక్తి ఎక్కడున్నాడో తీసుకొస్తాను. నేను ఏమన్నా అంటే బాధపడతాడు. నువ్వు వెళ్ళి తీసుకురా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్తానమ్మా? తిన్నావా? నిన్నే తిన్నావా? ఆకలిస్తుందమ్మా. రారా, రా, రమ్మంటున్నాను కదా, రా. తినరా. హలో, చెప్పు నాన్న. ఆ కొండారెడ్డి మనుషులు బెయిల్లో బయటకు వచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నువ్వు శక్తితో తిరుగుతున్నావని వాళ్ళకి తెలిసిందో చంపేస్తారు. పెట్టేరా ఫోన్. అన్నయ్య, రా వెళ్దాం. అప్లికేషన్ తీసుకున్నావా? తీసుకున్నాను. అయ్యో, టోటల్ గా 4 వస్తుంది. నా లక్కీ నెంబర్ 3 అన్నయ్య. అన్నయ్య, ఇంకో అప్లికేషన్ తీసుకుందాం. ఏం కాదు అన్నయ్య ప్లీజ్, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఓ అన్నయ్య, ఈ మధ్య నువ్వు నాతో ఎప్పుడు కోపంగా ఉంటున్నావు. అన్నయ్య, ఎక్కడికి? ఇది మన కాదన్నయ్య. విజయ, రావట్లేదు అన్నయ్య. వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నాన్న నేను ఒంటరిగా వెళ్ళొద్దన్నారు కదా అన్నయ్య. వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అన్నయ్య,
పోలీస్ స్టేషన్ ఇక్కడ గొడవ జరుగుతుంది. వీడెవడంటారా? పేరు శక్తి. ఊళ్ళో వీడి రౌడీతో తట్టుకోలేకపోతున్నాం. రోజు గొడవలే. కొడక, ఎప్పటికైనా నీ చావు మా చేతుల్లోనేరా. మా నాన్నను కొట్టాను, నేను కొట్టాను, అయిపోయింది. ఇది కాదురా నా లైఫ్. ఇద్దరితో వదిలేయండి. వద్దురా, వదిలేయండిరా. స్వీట్ తీసుకో. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. తీసుకోవయ్యా. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. స్వీట్ తీసుకో, తీసుకో. మా శక్తి ఎస్ఐ సెలక్షన్ లో పాస్ అయ్యాడు. స్వీట్ తీసుకోండి. అది సిటీలో చిన్న గొడవ జరిగింది జనార్దన్. కొండారెడ్డి మనుషులు నాగమణి జయకుమార్లను మన శక్తి కొట్టాడు. మన ఇన్స్పెక్టరే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చారు. లోపలే కూర్చోబెట్టాము. వచ్చిన దగ్గర నుంచి ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు. మీరేం టెన్షన్ అవ్వకండి. ఏం చేయాలో ఆలోచించేద్దాం.
తలుపు తెరు. సార్, శక్తి ఇంకా రాలేదు. వాడు రాగానే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. నో నేను అందుకు రాలేదు. మా అబ్బాయి తప్పు చేసేవాడు కాదు సార్, చాలా మంచివాడు. వాడిని క్షమించి వదిలేండి సార్. రాజేశ్వరి వాడి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నాను సార్. జనార్దన్, అందులో తప్పేం లేదు. ఒక అమ్మగా ఆవిడ ఎమోషన్ చాలా కరెక్ట్. చూడమ్మా, మీ అబ్బాయి చాలా మంచివాడు. అతనికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరంతా లోపలికి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ లోపలికి వెళ్ళండి. నేను కొంచెం ఆయనతో మాట్లాడాలి. రండి. అమ్మా ఏడవద్దమ్మా. చూడండి మిస్టర్ జనార్దన్, జరిగిన ఎన్నో విషయాలను మనం జరగలేదని చెప్పాం. అలాగే జరగని ఎన్నో విషయాలను మనకు తెలిసి జరిగాయని చెప్పాం. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం అబద్ధం చెబుదాం. కొండారెడ్డిని కొట్టింది మీ అబ్బాయి కాదు సార్. అవును,